ల్యాబొరేటరీలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, వివిధ మూలల్లో అనగా ఆగ్నేయం తీసేయద్దు, వాయువు తీసేయద్దు, నైరుతి తీసేయద్దు, ఈశాన్య తీసేయద్దు పెడితే కలిగే దోషాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులు లేకపోతే సెప్టిక్ ట్యాంక్ గుంటలు ఎక్కడ పెట్టాలనే దాని గురించి కూడా తెలుసుకున్నాం. సెప్టిక్ ట్యాంక్ గుంటలు దక్షిణ దిశలో కానీ పశ్చిమ దిశలో కానీ ఎంత మాత్రం పెట్టకూడదు, నైరుతి దిశలో కూడా ఎంత మాత్రం పెట్టకూడదు. తూర్పు వైపు కానీ ఉత్తర దిశ ఎందుకు కానీ పెట్టాలి. తూర్పు వైపు పెడితే ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క గుంట లేక సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలనే గురించి మనం తెలుసుకున్నాం. తూర్పు వైపు స్థలాన్ని మొత్తం 2 భాగాలుగా విభజించాలి. తూర్పు వైపు స్థలం ఉదాహరణకి 20 అడుగులు ఉన్నదంటే 10 అడుగులు 10 అడుగులుగా 2 భాగాలుగా విభజించాలి. అంటే దక్షిణం నుంచి ఉత్తరం వైపు భాగాన్ని విడిచిపెట్టి మిగతా సగభాగం మధ్యలో మాత్రమే గుంటలు తయ్యాలి. ఉదాహరణకు 20 అడుగులు ఉందనుకుంటాం. తూర్పు యొక్క కొలత 10 అడుగులు 2 భాగాలుగా చేస్తాం. దక్షిణం నుంచి ఉత్తరానికి 10 అడుగులు విడిచిపెట్టి ఆ 10 అడుగుల దగ్గర నుంచి ఆ కొలత నుంచి మాత్రమే సెప్టిక్ ట్యాంక్ గుంటను తవ్వుకోవాలి. గొయ్యి గుండ్రంగా కానీ చదరంగా కానీ తవ్వుకోవచ్చు. ఈ గొయ్యి ఇంట్లో ఏ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. అలా కాకుండా తూర్పాగ్నేయంలో గొయ్య ఎంత మాత్రం తీయకూడదు. సగభాగం నుంచి సగభాగం ఎంతవరకు వస్తుందో ఆ సగభాగాన్ని ఆనుకుని మాత్రమే గుంటలు తవ్వాలి. ఆగ్నేయ దిశలో మాత్రం సెప్టిక్ ట్యాంక్ కొంచెం తవ్వితే కలిగే దోషాల గురించి తెలుసుకున్నాం. భార్య అనారోగ్యం పాలవుతుంది. ఆడవారికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మూడవది జ్యేష్ఠ పుత్రికి 2వ సంతానానికి ఇబ్బందులు ఎదురవుతాయి. వారు గొప్పగా రాణించవలసినంతగా జాతకరీత్యా రాణించలేకపోవడం జరుగుతుంది. 4 తగాదాలు, కోర్టు కేసులు అధికమవుతాయి. 5వది ఇంట్లో నివసించే వారు దురలవాట్లకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఇంటి వారికి అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు జరిగే ప్రమాదం కూడా ఉన్నది. 7వది కట్ చేసి